ఎగ్జిట్ నెంబర్ 10 ఒక ఈకో ప్రాజెక్ట్ అని ఒకటి రాబోతుందని చెప్పి కూడా ప్రచారం నడుస్తుంది. కేవలం అవును. ప్రచారానికే మిగిలిపోతుందా? లేకుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి సో ఎగ్జిట్ నెంబర్ 10 కూడా ఒక మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటారా? సార్ ఎగ్జిట్ నెంబర్ 10 అనేది చాలా మంది ఇగ్నోర్ చేశారు హైదరాబాద్ మార్కెట్‌లో. హ్మ్. సో, మనం ఎగ్జిట్ నెంబర్ 10కు సిటీ నుంచి అప్రోచ్ అవ్వాలనుకుంటే నాగోలు, బండ్లగూడ, గౌరెల్లి ఇట్లా అప్రోచ్ అవుతాం. ఎగ్జిట్ నెంబర్ 10. యాక్చువల్లీ మనం గౌరెల్లి దాకా విల్లా కన్‌స్ట్రక్షన్స్ విల్లాస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కందుకూరి వాళ్ళది లేక్ సూర్ అని ఉంటది ఒకటి. సో, అది నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్. అక్కడి వరకి విల్లాస్ వచ్చున్నాయి. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు మీకక్కడ జపాన్ ఈ రేవంత్ రెడ్డి గారు జపాను పర్యటన చేసినప్పుడు అక్కడ కిటాక్యూసు అని ఒక నగరం ఉంటది. సో, అది ఇకో ఫ్రెండ్లీ టౌన్‌షిప్ అన్నమాట అదంతా గూడా. అయితే దానిలాగానే ఇక్కడ మన దగ్గర గూడా హైదరాబాద్‌లో గూడా ఒక డెవలప్‌మెంట్ చేయమని మనోళ్ళు ప్రపోజల్ పెడితే దాన్ని ఆళ్ళు ఓకే చేశారు. ఆ టైంలో వాళ్ళు అనుకున్నది ఎంతంటే సుమారు ఒక 100 ఎకరాలు సమ్ చేంజ్ అనుకున్నారు. ఈరోజు ఈరోజు డేట్ మనకు అరౌండ్ 24థ్ అనుకుంటా ఈరోజు. ఈరోజు ఏంటంటే బండరావిరియాల. అక్కడ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర బండరావిరియాల అని ఉంటది. హ్మ్. బండరావిరియాల దగ్గర 492 ఎకరాలు సుమారు 500 ఎకరాలల్ల జపాన్ గవర్నమెంట్ ఓకే చేసింది. ఇప్పుడు అక్కడ ఎకో ఫ్రెండ్లీ టౌన్‌షిప్ డెవలప్‌మెంట్ చేయబోతుంది. 492 ఎకరాలల్ల. దాంతో పాటు ఇప్పుడు ఆ ఏరియా ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 10 బాచారం అని, ఇటు వస్తే తారామతిపేట అని, అటు పోతే గట్కేసరు. ఇవి గట్కేసరు ఎగ్జిట్ నెంబర్ 9 కిందకొస్తది. ఎగ్జిట్ నెంబర్ 10 కింద బాచారం విలేజ్, తారామతిపేట విలేజ్ ఉంటాయి. ఇయి ఇప్పుడు జీహెచ్ఎంసీ కిందకొచ్చినాయి. సో, ఇప్పుడు అవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. చాలా మందికి తెలియట్లేదు. ఎక్కడో సపోజ్ ఇప్పుడు ఈ సికింద్రాబాదు ఏరియాలో ఉండే కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఇన్వెస్టర్స్ ఎక్కడో ఓఆర్ఆర్‌కి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల దూరం వెళ్లి గజం 20,000, 30,000 పెట్టి కొంటారు. సో, దానికంటే బెటర్ లొకేషన్ ఏంటంటే చాలా మందికి తెలియదు. ఎగ్జిట్ నెంబర్ 10 వన్ ఆఫ్ ద బెటర్ లొకేషన్. ఎగ్జిట్ నెంబర్ 10 నుంచని భద్రాచలం వరకు హైవే ఏస్తున్నారు. ఇప్పుడు వలిగొండ నుంచని ఆ హైవే కంప్లీట్ అయ్యి ప్రెజెంట్ లైవ్‌లోకొచ్చిందది. ఇప్పుడు వలిగొండ నుంచని మళ్ళీ ఇటు వర్కులు నడుస్తుంది. స్టిల్ వలిగొండ నుంచని ఎగ్జిట్ నెంబర్ 10 రూట్‌కి వర్కులు నడుస్తున్నాయి. వన్స్ ఇప్పుడు ఆ హైవే కూడా కంప్లీట్ అయిపోయిందంటే రేపటి రోజున అది డెవలప్ అవుతది. ఆ హైవేలు మనం కామన్‌గా హైవేలు చెక్ చేస్తే ఏ హైవేకైనా హోటల్స్ రావడం, చిన్న చిన్న హోటల్స్, చిన్నగా రెసిడెన్షియల్ ఫార్మ్ అవ్వడం జరుగుతది. ఇప్పుడు బాచారం, తారామతిపేట, ఓఆర్ఆర్‌కు ఆనుకొని ఉంటాయి విలేజ్‌లు. అవి మెల్లగా ఒక 4, 5 సంవత్సరాల్లో మొత్తం రెసిడెన్షియల్ అంతా ప్యాక్ అవుతది. ఈ మధ్య కాలంలో ఆ బాచారం ఏరియాలో అపార్ట్మెంట్లు, విల్లా కల్చరు ఇవన్నీ వచ్చినాయి. బాచారానికి బ్యాక్ సైడే బండరావిర్యాల. ఇప్పుడు ఆ బండరావిర్యాలలో ఈ ఎకో ఫ్రెండ్లీ టౌన్‌షిప్ వస్తుంది. సో, ఒక్కొక్క డెవలప్‌మెంట్ వస్తది. దానికి తోడు దానికి అరౌండ్ 10 కిలోమీటర్ రేడియస్‌లో పోచారం ఇన్ఫోసిస్ ఉండడం. అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచని మళ్ళీ 6, 7 కిలోమీటర్ రేడియస్‌లో మాదారం ఐటీ హబ్ అని ఉంటది ఒకటి 1300 ఎకరాలలో. సో, దాన్ని పాయింట్ చేసుకొని చూస్తే డెవలప్‌మెంట్‌లు బాగా ఉంటాయి. చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మంచి విల్లా కల్చర్ వస్తుంది. సో, అది బాగా డెవలప్ అవుతది. రానున్న రోజుల్లో ఎగ్జిట్ నెంబర్ 10 కూడా చాలా డెవలప్ అవుతది. ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి.